హాయ్ హలో గైస్ ఈసారి కూడా అదిరిపోయే థ్రిల్లర్స్ లిస్ట్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రతి సీరీస్, ప్రతి మూవీ సూపర్బ్‌గా ఉంటది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఏది మిస్ చేసినా కూడా మీ ఎంటర్‌టైన్‌మెంట్ మీరు మిస్ అయిపోతారు. సో, పక్కా అయితే ఎండ్ దాకా చూడండి. ఇక లిస్ట్‌లోకైతే వెళ్ళిపోదాం. లిస్ట్‌లో నంబర్ 1 రాక్షస. ఇది ఏంటి అంటే మనకి జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ముందే చెప్తున్నా ఇదైతే మనకి ఒరిజినల్ సీరీస్ అయితే కాదండి. ఇదైతే మనకొక రీమేక్ సీరీస్ అన్నమాట. తమిళ్‌లో 'సంకెళ్ళు' అనే ఒక ఫేమస్ సీరీస్ ఉంటది. సో, దాన్ని ఆల్రెడీ హిందీలో 'జానవర్' అని కూడా రీమేక్ చేశారు. ఇప్పుడు కన్నడ వాళ్ళు ఇక్కడ మనకి 'రాక్షస' అని రీమేక్ చేశారన్నమాట. కాకపోతే స్టోరీ అనేది మనకేంటంటే కొంచెం చేంజెస్ చేశారు. దానివల్ల ఏంటంటే ఒరిజినల్ ఫీల్ కొంచెం తక్కువైపోద్ది అండ్ వీఎఫ్ఎక్స్ కూడా అటు ఇటుగా ఉంటది. సో, నా ఒపీనియన్‌లో ఏంటంటే మీకొక మంచి థ్రిల్లర్ సీరీస్ చూడాలనిపిస్తే ఖచ్చితంగా 'రాక్షస' ట్రై చేయండి. కానీ నా ఒపీనియన్‌లో మాత్రం మీరు 'సంకెళ్ళు' చూడండి. బికాస్ దట్ ఈస్ రియల్లీ బెస్ట్ సీరీస్. సో, మనకి 'సంకెళ్ళు' సీరీస్ అయితే కూడా జీ ఫైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నంబర్ 2 ద లాంగ్ వాక్. ఇదేంటి అంటే మనకు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్‌గా ఇది ఒక డిస్టోపియన్ సర్వైవల్ డ్రామా అండి. ఈ మూవీ గురించి నేను ఎక్కడ వినలేదు. ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే ఈ మూవీ డైరెక్టర్ మ్యాన్. ఈ మూవీ డైరెక్టర్ 'హంగర్ గేమ్స్', 'ఐ యామ్ లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు. మీకు ఆ మూవీస్‌లో ఉండే సేమ్ కైండ్ ఆఫ్ టెన్షన్ అయితే ఈ మూవీలో కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు. స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటదండి. అదేంటి అంటే ఒక రేస్ పెడతారు ఫ్యూచర్‌లో. లైక్ ఎలా అంటే ఒక 50 స్టూడెంట్స్‌ని తీసుకుంటారు. స్టూడెంట్స్ అంటే ఒక యంగ్ పీపుల్ అన్నమాట. లైక్ వాళ్ళకి ఒక లాంగ్ వాక్‌లో పెడతారు. ఎవ్రీ డే వాళ్ళు 3 మైల్స్ అయితే నడవాల్సొస్తుంది. అలా మధ్యలో ఎవరైనా మిస్ అయితే మాత్రం వాళ్ళని చంపేస్తారు. సో, అసలు ఫైనల్‌గా ఎవరు మిగిలారు? ఎవరు పోయారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ థీమ్స్‌నయితే ఈ మూవీ ఎక్స్‌ప్లోర్ చేస్తది. చాలా డార్క్ అండ్ విట్టీగా ఉంటది. పక్కా ట్రై చేయండి. ఈ మూవీ రైటర్ ఎవరో కాదు, స్టీఫెన్ కింగ్. స్టీఫెన్ కింగ్ నావెల్స్ సూపర్బ్‌గా ఉంటాయి ముందే చెప్తున్నా. ఇది కూడా చాలా బావుంటది. సో, ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. మిస్ అవ్వకండి. అండ్ తెలుగు డబ్బింగ్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. లిస్ట్‌లో నంబర్ 3 క్రిమినల్ జస్టిస్ సీజన్ 4. యాక్చువల్లీ క్రిమినల్ జస్టిస్ అనేది మనకి కొత్త పేరేం గాదు. ఆల్రెడీ ఎప్పటినుంచో మంచి ట్రెండింగ్‌లో ఉన్న సీరీసే. దానికి సీజన్ 4 అయితే దింపారు అని చెప్తున్నా. ఇది కూడా సేమ్ మన ప్రిడిసెసర్‌ని మ్యాచ్ చేసేలాగా ఉంటది. ఒక సాలిడ్ కోర్ట్ రూమ్ డ్రామా అండి. అంటే బేసిక్‌గా చాలా సింపుల్ స్టోరీ. ఏంటంటే ఒక అతను ఉంటాడు. అతను ఏంటి అంటే వాళ్ళ వైఫ్‌తో కాకుండా ఒక వేరే ఇల్లీగల్ అఫైర్ అయితే పెట్టుకుంటాడు. అండ్ ఆ అఫైర్ పెట్టుకున్న ఆ పర్సన్ చనిపోతారు. సో, అక్కడి నుంచి స్టోరీ ఎలా టర్న్ అవుతది? అది కోర్ట్ కేస్‌లో ఎలా చేంజ్ అవుతదనేది స్టోరీ. మీకు సడెన్‌గా ఎండింగ్‌లో ఒక పెద్ద ట్విస్ట్ అలాంటియేం లేకపోయినా కూడా పక్కా ఒక ప్రొసీజరల్ సాలిడ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. అండ్ మెయిన్‌గా 'పంకజ్ త్రిపాఠి' హిలేరియస్ యాక్టింగ్ ఉంటది. సూపర్బ్‌గా ఉంటది. సో, ఈ సీరీస్ గనుక మీరు ట్రై చేయాలనుకుంటే జియో హాట్‌స్టార్ అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్‌లో నంబర్ 4 ఒక ఇండోనేషియన్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అండి. అదేంటి అంటే 'వక్తు మగ్రిబ్'. ఇండోనేషియాలో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌గా అయితే నిలిచింది. మూవీ స్టోరీ అయితే అగైన్ ఇది కూడా సింపుల్‌గానే ఉంటది. ఒక విలేజ్ ఫోక్‌లో టైప్ అన్నమాట. బేసిక్‌గా ఏంటంటే ఒక రాత్రి అయ్యేసరికి దెయ్యాలు తిరుగుతాయని ఊర్లో నమ్మకం. సో, అలా ఇద్దరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ టీచర్ చచ్చిపోవాలని గట్టిగా కోరుకుంటారు. అండ్ అలా కోరుకుని నెక్స్ట్ డే ఆవిడ చచ్చిపోతారు చాలా ఘోరంగా. సో, దాని తర్వాత ఏం జరిగింది? ఆ స్టూడెంట్స్‌కి ఏమైంది? అండ్ ఆ ఊర్లో జరిగే విచిత్రమైన సిట్యుయేషన్స్ ఏంటనేది ఈ మూవీలో మీరు చూస్తారు. అండ్ ముందే చెప్తున్నా హారర్ మూవీ లవర్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. సూపర్బ్ జంప్ స్కేర్స్ ఉంటాయి. బట్ అలా అని స్టోరీ ఏమి అంత ప్రోగ్రెసివ్‌గా ఎళ్ళదు. కొంచెం అటు ఇటుగానే ఉంటాయి లాజిక్స్. బట్ ముందే చెప్తున్నా హారర్ మూవీ కాబట్టి హారర్ మూవీ లవర్స్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి. సో, ఇదే అయితే మనకి ఏ ఓటీటీలో అవైలబుల్‌గా లేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఎలా తీసుకోవాలని అడగకండి మీకు తెలుసు. ఇక లిస్ట్‌లో నంబర్ 5 'రూఫ్ మ్యాన్'. ఇదేంటి అంటే ఒక ప్యూర్ క్రైమ్ కామెడీ అండి. సో, ఇందులో స్టోరీ వచ్చేసి ఎలా ఉంటదంటే ప్రీవియస్‌గా మనకి హీరో ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్‌లా చూపిస్తారు. ప్రెజెంట్ ఏంటంటే హీరోకి ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అంతగా బాగోదు. సో, దానికోసం అయితే ఒక దొంగలా మారతాడు. అండ్ ఆ దొంగలా మారి ఏం చేస్తాడు? అసలు 'రూఫ్ మ్యాన్' అని తనకు పేరు ఎలా వచ్చిందనేదే స్టోరీ. అండ్ ఆల్సో ఇక్కడ మనకి జైలు నుంచి ఎస్కేప్ అయ్యి ఒక స్టోర్‌లోకైతే వెళ్తాడన్నమాట. ఆ స్టోర్‌లోకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? అక్కడ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయనేది మీరు ఇందులో చూడొచ్చు. ఇదేంటి అంటే మనకి ఏదో పెద్ద క్రైమ్ థ్రిల్లర్ అని ఏం కాదు. ఇట్స్ లైక్ ఎ ప్యూర్ కామెడీ డ్రామా. మీరు జస్ట్ అలా టైమ్ పాస్‌కి ఒక మూవీ చూసేయాలి, పెద్దగా బుర్ర పెట్టక్కర్లేదు అనుకుంటే మాత్రం ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చు. లయన్స్ గేట్ ప్లేలో అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగు ఆడియోలో అయితే లేదు. సో, పక్కా ట్రై చేయండి. ఇక లిస్ట్‌లో నెక్స్ట్ సీరీస్ వచ్చేసి 'కుట్రం పురిందమన్'. ఇదేంటి అంటే ఆల్రెడీ చాలా మంది చూస్తుంటారు. 2025లో వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్స్‌గా అయితే నిలిచిందిది. సో, మనకి స్టోరీ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. నేనెక్కువ స్పాయిల్ చేయను. కానీ దీని నుంచి వచ్చిన అప్‌డేట్ ఏంటి అంటే ప్రెజెంట్ ఈ సీరీస్ అయితే మనకి తెలుగు స్ట్రీమింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ సీరీస్‌లో నాకు మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి అక్కడక్కడ చాలా స్లో ఉంటదండి. అంటే సీన్ మనకు ఆల్రెడీ తెలుసు. అయినా కూడా డ్రామా కోసం ఇంకా లాగుతారు. సో, అదొక్కటే కంప్లెయింట్ నాకైతే. బట్ అది పక్కన పెడితే పక్కా ఇందులో మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. ఎస్పెషల్లీ ఆ కిల్లర్ ఎవరనేది మాత్రం సూపర్బ్‌గా దాచారు. సో, లిస్ట్‌లో నా ఒపీనియన్‌లో ఏ సీరీస్ ఆర్ మూవీ అయినా స్కిప్ చేయండి గానీ, ఇది మాత్రం పక్కా చూడండి నేను చెప్తున్నా. ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతదని నేను అనుకుంటున్నాను. అలా అని మరీ దృశ్యం రేంజ్ అని నేను చెప్పను గానీ, అట్‌లీస్ట్ రీసెంట్‌గా మీరు చూసిన వాటిలో ప్రాబబ్లీ ఇది మీకు బెస్ట్ అనిపించొచ్చు. సో, ఇదే అయితే మనకి సోనీ లివ్‌లో ఉంది. ముందు చెప్పినట్టుగానే తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇక లిస్ట్ నెక్స్ట్ మూవీ వచ్చేసి 'పర్ల్'.
యాక్చువల్లీ మూవీ ఫ్యామిలీతో చూడకండి నా ఒపీనియన్‌లో. బికాజ్ కొంచెం అడల్టెడ్ సీన్స్ ఉంటాయి. బట్ అగైన్ అలా అని చెప్పి ఎక్కడ మూవీ తక్కువ చేయదు. మామూలు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వదు. సో, 'ఎక్స్' అనే మూవీకి ఒక సీక్వెల్ లాంటిది ఈ మూవీ. బేసిక్‌గా మనకేంటి అంటే ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి ఏంటంటే ఒక పెద్ద స్టార్ అవ్వాలనుకుంటది. కానీ తన ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అంతగా బాగోదు. సో, తను ఎంతటి దారుణాలు చేస్తది ఒక స్టార్ అవ్వడానికి అని చెప్పే ఈ మూవీ అన్నమాట. మీకసలు ఇందులో హీరోయిన్ యాక్టింగ్ ఉంటది. అబ్బబ్బా! ఫిదా అసలు నేనైతే క్రేజీ ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లైక్ 'హౌస్ ఆఫ్ ద డెవిల్' అనే ఒక సూపర్ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు. మీకు అదే టెన్షన్ ఉంటది. సాలిడ్‌గా ఉంటది థ్రిల్లర్ అయితే. అసలు మీకు సినిమా చూసే కొద్దీ మీరు సైక్ అయిపోతారు. పక్కా అయితే ట్రై చేయండి. హారర్ మూవీ లవర్స్‌కైతే ఇదొక ట్రీట్ లాంటిది. సో, డోంట్ మిస్ ఇట్. లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ వచ్చేసి 'హౌస్ మేడ్'. యాక్చువల్లీ 'హౌస్ మేడ్' అని ఆల్రెడీ ఒక బుక్ ఉంది. మీకు తెలుసో లేదో లైక్ చాలా ఫేమస్ బుక్ అది. నేను ఆల్రెడీ చదివాను బుక్. సో, బుక్ చదివిన వాళ్ళకైతే మూవీ కొంచెం అంతగా నచ్చదేమో. బట్ మీరు బుక్ చదవలేదు ఫస్ట్ టైమ్ మూవీయే చూస్తాం అనుకుంటే మాత్రం నేను పక్కా ట్రై చేయండి. నిజం చెప్తున్నా మామూలుగా ఉండదు. అసలు చాలా నార్మల్‌గా సింపుల్‌గా స్టార్ట్ అవుతది మూవీ. ఒక కపుల్ ఉంటారు. ఒక హౌస్ మేడ్ లైక్ అలా నార్మల్‌గా సాగుతున్న మూవీకి సడెన్‌గా కొన్ని ఇన్సిడెంట్స్ వచ్చి కంప్లీట్‌గా చేంజ్ అయిపోతాయి. అండ్ మ్యాన్ యాక్టింగ్ ఉంటది. అసలు చెప్పలేను నేను. ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. ముందే చెప్తున్నా సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ మూవీ పక్కా ట్రై చేయండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అండ్ లాస్ట్‌లో వచ్చే ఒక మైండ్ బెండింగ్ ట్విస్ట్ ఉంటది. దానికైతే మీరు షాక్ అయిపోతారు నా ఒపీనియన్‌లో. సో, పక్కా ట్రై చేయండి. సో, లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ వచ్చేసి 'సిక్స్త్ సెన్స్'. యాక్చువల్లీ ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది కదా బ్రో! ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటే, అంటే నేను రీసెంట్‌గా చూసాను. కొంచెం తిట్టుకోకండి. అంటే మెయిన్‌గా మనకేంటి అంటే, ఈ మూవీ నేనైతే రీసెంట్‌గా చూసానండి. అదొక్కటే రీజన్. కాకపోతే మూవీ మాత్రం నిజంగా చాలా బావుంది. హారర్ ఎఫెక్ట్స్ అంటే అంతే మీకు జంప్ స్కేర్స్ అంటే పెద్ద పెద్దవి లేకపోయినా సైకలాజికల్ లెవెల్‌లో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తది మూవీ. బేసిక్‌గా స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటది. ఇందులో మనకొక అబ్బాయి అయితే ఉంటాడు. ఆ అబ్బాయికేంటంటే చనిపోయిన వాళ్ళు కనిపిస్తా ఉంటారు. సో, అలా కనిపించడం వల్ల ఏంటి? ఒక సైకాలజిస్ట్ వచ్చి లైక్ మాట్లాడి ఇదంతా నార్మల్ ప్రొసీజర్ గదా! సో, అలా ఎలా అవుతది? మూవీ ఎలా టర్న్ అవుతది అనేది మనకి టర్న్ ఆఫ్ ఈవెంట్స్‌లో ఉంటది. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్‌లో ఒక రివీల్ ఉంటది. వామ్మో! నేను చెప్పను. పక్కా మీరు ట్రై చేయండి. షేక్ ఆడేస్తది క్లైమాక్స్ అయితే. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది. డోంట్ మిస్ ఇట్. సో, ఇవ్వండి నేను రీసెంట్‌గా చూసిన కొన్ని హారర్, థ్రిల్లర్ అండ్ మిస్టరీ మూవీస్. సో, ఇందులో మీకు ఏది అనిపించిందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీకు మా నుంచి ఏమైనా రివ్యూస్ గాని, ఎక్స్‌ప్లనేషన్ గాని కావాలనుకుంటే అది కూడా కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మేము పక్కా ట్రై చేస్తాం. అండ్ మీరు ఇప్పటిదాకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని తర్వాత ఒక్కసారి మా కంటెంట్ చూడండి మ్యాన్. మేమైతే ఎప్పుడు కూడా ఒక జనరిక్‌గా కాకుండా కొత్తగా ఏదైనా కంటెంట్ ఇవ్వాలనేది ట్రై చేస్తున్నాం. సో, ఒక్కసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ట్యాప్ చేసుకోండి. సో, మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తది. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ తాలూకా.